గోల్కొండ కోటలో బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు తొలి బోనాన్ని సమర్పించబోతున్నారు. గోల్కొండ కోట బోనాల వేడుకలలో ఈసారి బంగారు బోనంతో పాటు బంగారు చీర, కవచం, అలాగే బంగారు పాదాలను సమర్పించబోతున్నారు. ఉదయం 10:30 లంగర్ హౌస్ నుంచి గోల్కొండ కోట వరకు ఘటాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ప్రియాంక, మరి గోల్కొండ కోటలో బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది కదా, మరి సంప్రదాయం ప్రకారం ఏమేం చేస్తున్నారు, డీటెయిల్స్ చెప్పండి ప్రియాంక. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ బోనాల సమర్పణ అయితే మొదలైంది. అంగరంగ వైభవంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల జాతర అయితే గోల్కొండ కోటలో అయితే ఈ రోజు షురూ అయింది. మనం ఇక్కడ విజువల్ లో చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలంతా కూడా ఇక్కడికి వచ్చి పూజలు అయితే చేస్తున్నారు అమ్మవారికి. అదే విధంగా ఉత్సవ కమిటీ సభ్యులు కూడా పెద్ద ఎత్తున బోనాలు సమర్పించడానికి కూడా తీసుకొచ్చారు. ఇక్కడ బోనాలన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. దాదాపుగా 100కు పైగా బోనాలు అయితే ఇక్కడ ఉండడం అయితే మనం చూస్తూ ఉన్నాము. బోనాలన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు అమ్మవారికి సమర్పించడానికి కూడా. మరి కాసేపట్లో అంటే దాదాపుగా 10:30 సమయం వరకు కూడా లంగర్ హౌస్ దగ్గర ఘటాల ఊరేగింపు కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కూడా ఎంతో కోలాహలంగా ఆ ఘటాల కార్యక్రమం మీద కొనసాగుతూ ఇక్కడ దాకా తీసుకొస్తారు. అదే విధంగా చూసుకున్నట్లయితే కూడా సాంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా కొండ సురేఖ అంటే పొన్నం ప్రభాకర్ మంత్రులంతా కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు, అదే విధంగా తొలి బోనం కూడా సమర్పిస్తారు. ఆ తర్వాత కూడా అసలైన జాతర ఇక్కడ ప్రారంభం అవుతుందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే మహిళలంతా కూడా పెద్ద ఎత్తున అయితే వస్తున్నారు. మనం ఇక్కడ విజువల్ కూడా చూసుకోవచ్చు. ఎక్కువ శాతం ఇక్కడ ఉత్సవాలకి సంబంధించిన మహిళలంతా కూడా ఇక్కడే ఉండి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేస్తూ బోనాలు కూడా సిద్ధం చేస్తున్నారు. మనం ఇక్కడ విజువల్ కూడా చూస్తున్నాము. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జనగాం జిల్లా. మాది జనగామ జిల్లా అండి. మేము బోనాల కోలాటం శిక్షణ తీసుకుని ప్రోగ్రాం చేస్తాము. అమ్మవార్లకు చాలా బల్కంపేట గాని గోల్కొండకు గాని ఎక్కడ గాని బోనాల కోలాటం మేము ప్రదర్శన ఇస్తాము. ప్రతి సంవత్సరం వస్తామండి ఇక్కడికి. ఎక్కడైనా ప్రదర్శన ఇస్తామండి మేము. ఈ ప్రదర్శన అంటే మాకు ఎంతో ఉత్సాహంగా వస్తాం. మేము అమ్మవార్లకు చేయడానికి చాలా ఉత్సాహంగా మేము ఎంత దూరమైనా వెళ్లి ప్రదర్శన చేస్తామండి. మేము ఈ బోనాలలో అంటే తయారు చేసేటప్పుడు అమ్మవారి ప్రసాదం కదా, ఇది ఏమేమి తయారు చేశారు? బెల్లము, పెరుగు, పసుపు అన్ని వేసి బెల్లం శాఖ, పెరుగు శాఖతోటి బోనం తయారు చేసి అమ్మవారికి అర్పిస్తాము. అమ్మవారికి ప్రదర్శిస్తాము బోనము. మేము ప్రదర్శన చేసిన తర్వాత అమ్మగారికి ఆరగింపుకు బోనము స్వీకరిస్తాము, నైవేద్యము స్వీకరిస్తాము. మేము టీము 20 మంది ఉంటాం. నా పేరు రాజు, మాది జన్వాడ గ్రామం. ఇక్కడ మేము గత 10 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క బోనాల ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఇది తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క ఉత్సవానికి భారీ ఎత్తున తెలంగాణలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుండి కుమ్మర్లు తరలివచ్చి ఇక్కడ మనకు ఈరోజు ప్రత్యేకంగా 516 బోనాలని ఈరోజు అమ్మవారికి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా తొలి బోనము సంప్రదించడానికి ఈరోజు ఉదయాన్నే 6 గంటలకి 21 బోనాలతోటి అమ్మవారికి సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఇంకా 516 బోనాలతోటి పెద్ద ఎత్తున మహిళలు వివిధ రకాలైన డ్రెస్ కోడ్ తోటి వచ్చేసి వాళ్ళు ఈ యొక్క ప్రదర్శన నిర్వహిస్తారు. ఈ యొక్క కార్యక్రమం చేయడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా అమ్మవారి యొక్క కరుణ, కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజలపై ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాము. జై కుమార.